Hello friends, welcome back again. So another day at Karnataka. So manamu Jog Falls అదంతా అయిపోయింది. నెక్స్ట్ we are going to explore Honavar, which is again into my wish list. ఇవాళ అక్కడికి వెళ్తున్నాము. బట్ వెదర్ అయితే చాలా చేంజెస్ ఉన్నాయి. వెంటనే వర్షం పడుతుంది, వెంటనే బబుల్గా అమ్ముతున్నాయి. సో మేము అసలు బోటింగ్ చేయగలుగుతామా లేదా అని కొంచెం క్యూరియాసిటీ ఉంది. బట్ ఎస్, నెవర్త్లెస్ బోటింగ్ లేకపోయినా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అనేది నా విష్. సో లెట్స్ గో అండ్ enjoy, explore. I mean, I always, enjoy the presence. లేదు అయ్యో రాదు అనేసి ఆ టెన్షన్ పడను. సో లెట్స్ గో. కానీ రూట్స్ మాత్రం అబ్బా అసలు హెవెన్లీ ఫీలింగ్, సూపర్ రూట్ అసలు చాలా బాగుంది. ఎంజాయ్, లాట్స్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకొని వెళ్తున్నాము, బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సూపర్. సాలిడ్ Honavar బేగుడు ఉందా లేదా అంటే చూద్దాం. ఆ రోజు ఇక్కడ తిన్నాం, గుర్తుందా అన్న? గుర్తుందా? బండిలో పెట్టి గుర్తుందా? మళ్ళీ అవద్దని చెప్పి అనుకున్నాను. మురుడేశ్వర్ వెళ్ళేటప్పటికి లంచ్ తిన్నాం చూడు, మధ్యాహ్నం 3 o'clock. అయితే మరి మనం వీటి ఫైనల్లీ మై విష్ గెటింగ్ ఫుల్ఫిల్. నేను వచ్చేసేసాను మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి. బట్ ప్రొవైడెడ్ ఇక్కడ వర్షం వల్ల బోటింగ్ నాట్ అలౌడ్, గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ పెట్టేసింది. సో ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్ళడానికి వెళ్తున్నాము. బోర్డ్ అంటే బై వాక్ వెళ్ళొచ్చు, బోటింగ్ అంతా లేదు. యాక్చువల్లీ నాకు ఆ విషయం ఉండింది, బోటింగ్ వెళ్ళాలి అని ఖచ్చితంగా. కానీ బోటింగ్ వెళ్ళలేకపోతున్నాం, వాకింగ్ అయితే వెళ్తున్నాము. లెట్స్ గో. బో అన్నదా? ఎంట్రీ ఫీ 20 రూపీస్ అట, పర్ హెడ్ 20. కమాని అమ్మా అసో అమ్మా అదేంటి? సో ఫ్రెండ్స్, ఇక్కడ వర్షం పడుతుంది అనేసి రెయిన్ కోట్స్ తీసుకున్నాము. ఒక్క రెయిన్ కోట్ 150 చెప్పినాడు. 150 చెప్తే బార్గెన్ చేసి 130కి తీసుకున్నాము ఒక్కటి. అందరం తీసుకున్నాము. నేను గ్రీన్, శ్రియాన్ కూడా గ్రీన్, సిద్ధు ఎల్లో, స్వాతి బ్లూ. యా So welcome to Mangrove Forest. My wish list completed today, but only chinna regret enti ante boating cheyaledu. Otherwise, see mangroves. Yes, let's get in. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, అయినా వీడియో తీస్తున్నా మనందరి కోసం. చిన్నోడు నాకు భయం వేస్తుంది అంటున్నాడు.
స్వాతి డ్రాకులా డ్రాకులా మా చిట్టి డ్రాకులా ఏమైంది లకి అమ్మా थोड़ा हटिए ना वाह సో ఫ్రెండ్స్ ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే ఐఎమ్ రియలీ లవింగ్ ఇట్ అమేజింగ్. ఎప్పుడు వీడియోలో చూడడమే చూడండి. సో ఇవాళ నేను సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఇదండి అంతా ఇంతే కదా, అంతా ఇంతే కదా. సో ఫ్రెండ్స్ అది అయిపోయింది. అక్కడ ఇక్కడంతా మనము ఆ బ్రిడ్జ్ నుంచి వచ్చాము. బ్రిడ్జ్ నుంచి రాగానే ఇప్పుడు ఆఫ్ రోడ్ ఉంది. సో ఆల్ దీస్ గైస్ హ్యావ్ కమ్ ఫర్ పిక్నిక్ ట్రైనింగ్ పీరియడ్. సో ఈ పర్పస్ ఈ సార్ చెప్తున్నారు, దే హ్యావ్ కమ్ హియర్ ఫర్ ఎ ట్రైనింగ్ పర్పస్. ఇట్ మీన్స్ లాట్ ఆఫ్ పోలీస్ మ్యాన్ హియర్. ఓ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అల్టిమేట్ దే ప్రొటెక్ట్ ద నేచర్. ఓకే ఆల్ రైట్. సో ఇప్పుడు ఇది ఆఫ్ రోడ్కి వెళ్తున్నాము. సో సీ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద బ్యూటీ. యా యూ కెన్ సీ దిస్ రైట్. వా గాడ్ కిస్సింగ్ యూ. Say hi. Say hi to uncle. Go. Hi. Go. ఎక్కడున్నాడు? So friends, really I must say thanks to the God. This is the beauty. Actually ఒకవేళ మనం బోటింగ్ చేస్తే those are the place where we'll go. అక్కడి నుంచి బోటింగ్ చేస్తాం ఆ డౌన్ నుంచి. అదర్వైజ్ ఇలా వెళ్తాము. ఇది వాకింగ్. ಅವನು ಹೆಂಗೆ ಪವನ್ ಮತ್ತೆ ಹತ್ತಕ್ ನೋಡಲ್ಲ, ನಿನ್ನೆ ಹೇಳ್ಕೊಂಡು ಹೊಡೆಯಕ್ ಹೋದ್ರೆ ಟ್ರಿಪ್ ನೋಡಿದ್ದು ಯಾವುದೋ ಒಂದು ನದಿಲಿ ಇದಾಯ್ತು, ಎಲ್ಲರೂ ಹೇಳ್ಕೊತಾವೆ ಗಬ್ಬರ ಆಡ್ತಾವೆ. ತಿಕ್ಲ ಪವನ್ ಇದು ಎಂತ ಮರ ಯಾರಿಗೂ నేనా? నాకు భయం అయితేనే ఉంది ఇది. ఆహా, నేను ఆలోచించుకొని వచ్చినది మీకు ఇప్పుడు. ఏంటిది? బాగుందబ్బా ఇది.
షూటింగ్ అయితే ఏం కదా చాలా అయితే తీసుకుంటున్నా చూద్దాం ఎక్కడ పోతాం ఎంత ఉందో కొత్త చూద్దాం. అబ్బా 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 నేను కొనేస్తాను ఇక. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసేసాము ఎకో బ్రీచ్ కాసర్గోడనా కాసర్గోడ్లో కాసర్గోడ్ అక్కడ ఉన్న ఎకో బీచ్ చాలా క్లీన్ నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. చలండి లెట్స్ గో. సో ఫ్రెండ్స్ చూసారా ఎంత క్లీన్గా ఉంది బీచ్, చాలా క్లీన్గా ఉంది. అండ్ వాళ్ళు చూసిండ్రా, అటు చూసిండ్రా అసలు వావ్. అంటే వర్షం పడుతుంది అనేసి ఇక్కడ తిను సేఫ్ గార్డ్ చేస్తుంది, ఎవ్వరూ లోపలికి వెళ్ళొద్దు అనేసి. సో అందుకే అందరూ ఆల్మోస్ట్ ఎడ్జ్లోనే ఉన్నారు చూసారా, ఎవ్వరు కూడా ముందు వరకు వెళ్ళట్లేదు. అగైన్ ఎస్ చాలా వర్షం పడుతుంది ఇక్కడ, అందుకనేసి సేఫ్టీ గురించి ఎవరిని లోనికి కొంచెం లోతు వరకు దిగనివ్వట్లేదు. సో మనం కూడా ఇక్కడ దగ్గరే ఉండేసేసి ఎంజాయ్ చేద్దాం. Let's go.